ఆంధ్రప్రదేశ్ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘ నేతలతో ఏపీ మంత్రులు పార్థసారథి అనగాని సత్యప్రసాద్తో భేటీ అయ్యారు. డీఏ పీఆర్సీ ఏర్పాటు ఇతర బకాయిలపై చర్చిస్తున్నారు. చర్చలతో తాము ఎదుర్కొంటున్న సమస్యలు కావాల్సిన పరిష్కారాల కోసం మంత్రులకు వివరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘ నేతలతో ఏపీ మంత్రులు పార్థసారథి అనగాని సత్యప్రసాద్తో భేటీ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరికిషన్. ప్రియ, అమరావతి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ అలాగే సమాచార మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథితో భేటీ అయ్యారు. ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అయితేనేమి, అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీకి సంబంధించినటువంటి ఉద్యోగులకు ఏమేమి అంటే పిఆర్ అయితేనేమి అలాగే డిఏలు అయితేనేమి ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో వాటిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని దగ్గర 23 డిమాండ్లకు సంబంధించి వారు ప్రభుత్వం ముందర కూడా ఉంచడం జరిగింది. అయితే వాటిపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా దృష్టి సారించడం లేదని ఒక అంటే ఏదైతే తమకు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అంతగా పూర్తి స్థాయిలో అమలు పరచడం లేదన్నటువంటి అసంతృప్తిని అయితే వ్యక్తం చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. మరోవైపు దీంతో పాటు రేపు శ్రీకాకుళంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక ఉద్యమంలోకి వెళ్ళాలి, ఉద్యమ కార్యాచరణను ప్రకటించాలి అన్న దానిపైన కూడా చర్చించేటటువంటి ఒక సమావేశాన్ని శ్రీకాకుళంలో కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో ఈ నేపథ్యంలో స్పందించినటువంటి ప్రభుత్వం నిన్న మంత్రులు ఎవరైతే ఆర్థిక మరియు రెవెన్యూ శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్తో పాటు అలాగే అనగాని సత్యప్రసాద్ వీరిద్దరు కూడా ఉద్యోగ సంఘం నేతలతో చర్చించడం జరిగింది. నిన్న సంఘం ఎవరైతే నేతలు ఉన్నారో వారితో మళ్ళీ ఈ రోజు కూడా మంత్రులు ప్రభుత్వం తరపున చర్చిస్తామని చెప్పేసి కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు సచివాలయంలో వారైతే సమావేశం కావడం జరిగింది. ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా సానుకూలంగా అంతా వినడం జరిగింది. వీటిలో ప్రధానంగా పిఆర్సీలు అలాగే ఐఆర్ఐలు అలాగే డిఏ అలాగే ఉద్యోగులకు సంబంధించినటువంటి హెల్త్ కార్డు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్ అలాగే జిల్లా పరిషత్ టీచర్లు చనిపోతే దగ్గర 8 సంవత్సరాలుగా కూడా కారుణ్య నియామకాలు ఇప్పటి వరకు చేపట్టడం లేదని చెప్పేసి కూడా వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు చైల్డ్ కేర్ లీవ్లు 2 ఏళ్ల నుంచి 6 నెలలకు మాత్రమే ఇచ్చారు, దాన్ని కూడా పెంచాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే వీటికి సంబంధించి కంప్లీట్ గా ఈ డిమాండ్లన్నిటిని కూడా ప్రభుత్వం ముందర కూడా పెట్టడం జరిగింది. సో వాటిని ఆమోదిస్తే వాటిని అంగీకరిస్తే తాము ఉద్యమంలోకి కార్యాచరణలోకి వెళ్ళమని చెప్పేసి కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం నుంచి కూడా సానుకూలంగా అయితే ప్రస్తుతం స్పందన వచ్చింది. 2 రోజుల పాటు మంత్రులందరూ కూడా కంప్లీట్ గా ఈ ఉద్యమానికి సంబంధించినటువంటి నేతలతో సంఘాలతో కూడా భేటీ అయ్యారు. ప్రత్యేకంగా ఈ సమావేశంలో వారు ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వంలో ఉద్యమాల బాట పట్టేటటువంటి అవసరం ఉండబోదు, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉద్యోగ సంఘాలకు ఉద్యోగులకు ఏమేమి హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా అమలు చేసి తీరుతామని చెప్పేసి ప్రస్తుతం ఈ ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఏవైతే డిమాండ్లు తమ ముందర ఉంచారో ఈ రోజు చర్చించేటువంటి అంశాలన్నిటిని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి వాటిని ఖచ్చితంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఇటు మంత్రులు వారికి మాట ఇవ్వడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు ఉద్యోగ సంఘ నాయకులు జేఏసీలు కూడా ప్రస్తుతం శ్రీకాకుళంలో రేపు నిర్వహించబోయేటటువంటి ఉద్యమ సన్నాహక సమావేశాన్ని కూడా వారు వాయిదా వేస్తున్నట్లుగా కూడా ఈ రోజు ప్రకటించారు. అంటే తమ ఉద్దేశం ఉద్యమం చేయడం కాదు, కేవలం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడమే మా లక్ష్యం అని చెప్పేసి కూడా ఆయనకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసమే తాము ఈ బాట పట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం త్వరగానే స్పందించింది. ఒకవేళ తాము ఇచ్చినటువంటి డిమాండ్ల పరిష్కారానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తాము ఉద్యమంలోకి వెళ్లేటటువంటి అవసరం ఉండదు. ఈ 23 డిమాండ్లను కూడా ప్రభుత్వం సానుకూల దృష్టితో స్పందించాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఎవరైతే మంత్రులందరూ కూడా సానుకూలంగా ఉన్నారు, వీటిని ప్రభుత్వం అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. హరిప్రియ. రైట్, థాంక్యూ హరికిషన్.